హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. చందనపురం అనే రాజ్యాన్ని రాజు చంద్రసేనుడు పరిపాలించేవాడు. అతడి వద్ద సుశాంతుడు అనే ఒక సేవకుడు ఉండేవాడు. సుశాంతుడు చాలా తెలివైనవాడు. ఏ విషయాన్నైనా అన్ని వైపులా ఆలోచించేవాడు. అయితే సుశాంతుడి తెలివితేటల గురించి రాజు చంద్రసేనుడికి తెలియదు. సుశాంతుడు కూడా ఎప్పుడూ రాజు వద్ద తన తెలివితేటలను ప్రదర్శించలేదు. ఇలా ఉండగా ఒకరోజు సుశాంతుడు రాజుకు ద్రాక్షరసాన్ని ఇవ్వటానికి వెళతాడు. ఆ సమయంలో రాజు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇది చూసిన సుశాంతుడు, ప్రభు, మీరు దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. విషయం ఏంటో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. అది విన్న రాజు చిరునవ్వు నవ్వి, రాజైన నేనే ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోలేకపోతున్నాను. ఇక నువ్వేం చేయగలవు? అయినా సరే అడుగుతున్నావు కాబట్టి చెబుతాను విను. మన రాజ్యంలో కొన్ని రోజులుగా ఒక గజదొంగ ప్రజలందరినీ దోచుకుంటున్నాడు. ఎంత ప్రయత్నించినా వాడు దొరకట్లేదు. ప్రజలందరూ తమ ఆస్తులన్నీ దోచుకుంటున్నాడని, నేను అతడిని పట్టుకోలేకపోతున్నానని నన్ను నిందిస్తున్నారు. నువ్వే రాజువైతే ఏం చేస్తావో చెప్పు అని అడుగుతాడు. సుశాంతుడు కాసేపు ఆలోచించి, నేనే రాజునైతే ముందుగా మన రాజ్యపు వెలుపల ఉన్న మైదానంలోని భూమి కింద పురాతనమైన దేవాలయం ఉందని, అక్కడ బంగారు విగ్రహాలు ఉన్నాయని ప్రజలలో ప్రచారం చేయిస్తాను. తరువాత కొంతమంది కూలీలను పెట్టి అక్కడ తవ్వకం ప్రారంభిస్తాను. ఈ విషయం తెలుసుకున్న గజదొంగ విషయం ఏంటో తెలుసుకోవాలని తప్పకుండా అక్కడ కూలీగా చేరుకుంటాడు. అయితే మన సైనికులే అక్కడ మారువేషాలలో కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. ఇక మిగిలిన కొత్త ముఖం ఆ గజదొంగే అయి ఉంటాడు కాబట్టి గజదొంగను బంధించడం సులభమవుతుంది అని చెబుతాడు. ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి సుశాంతుడు సామాన్యమైన వాడు కాదని గ్రహిస్తాడు. సుశాంతుడు చెప్పిన ఉపాయాన్ని అమలుపరిచి గజదొంగను పట్టుకుంటాడు. కొంతకాలం గడిచాక రాజుకు ఇంకొక సమస్య వస్తుంది. పొరుగు రాజ్యమైన చంద్రపురి రాజు వీరసింహుడు చందన దేశం మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. నిజానికి చంద్రపురి రాజపు సైన్యం చందన దేశపు సైన్యానికన్నా చాలా పెద్దది. ఒకవేళ వాళ్ళు యుద్ధానికి వస్తే చందన దేశం సులువుగా ఓడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియక చంద్రసేన మహారాజు ఆలోచిస్తూ ఉండగా అతడికి తోట పని చేసుకుంటున్న సుశాంతుడు కనిపిస్తాడు. వెంటనే సుశాంతుణ్ణి పిలిచి విషయం చెప్పి, నువ్వు రాజువైతే ఏం చేసేవాడివి అని అడుగుతాడు. దానికి సుశాంతుడు, ప్రభు, చంద్రపురి రాజు అహంకారంతో యుద్ధానికి వస్తున్నట్టు ముందే ప్రకటించి మనకు ఎంతో మేలు చేశాడు. వాళ్ళు మన రాజ్యం వైపు యుద్ధానికి రావాలంటే మన రాజ్యం ముందు ఉన్న చిన్న లోయను దాటి రావాలి. కాబట్టి కొంత సైన్యాన్ని లోయ పైన రెండు వైపులా నిలబెడదాం. మరికొంతమంది సైన్యం అశ్వారూఢులై లోయ ముందు భాగం వద్ద ఉంటారు. శత్రు సైన్యం లోయ మధ్యలోకి రాగానే లోయ పైన ఉన్న సైనికులు బండరాళ్లను వాళ్ల మీదకు తోస్తారు. అలా చాలా మంది శత్రు సైన్యం మరణిస్తారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు కొంతమంది భయపడి పారిపోతారు. ఒకవేళ ధైర్యంగా పోరాడటానికి ముందుకు వచ్చిన సైనికులు ఎవరైనా ఉంటే అటువంటి వారితో లోయ ముఖద్వారం వద్ద అశ్వం పైన ఉన్న మన సైనికులు వాళ్లతో యుద్ధం చేసి వాళ్లను తుదముట్టిస్తారు అని చెబుతాడు. రాజు సంతోషంతో సుశాంతుడు చెప్పినట్లే చేసి శత్రురాజ్యాన్ని కొల్లగొట్టి యుద్ధంలో విజయం సాధిస్తాడు. తరువాత రాజు సుశాంతుడిని పిలిచి, నిన్ను నా ప్రధాన సలహాదారుడిగా నియమించుకోవాలని అనుకుంటున్నాను అని చెబుతాడు. దానికి సుశాంతుడు, క్షమించండి ప్రభు, నాకు అటువంటి పదవులు ఏవీ వద్దు. పదవుల వలన బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యత ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడి పెరిగినప్పుడు సరైన ఆలోచనలు రావు. ఇప్పుడు నేను ఎంతో స్వేచ్ఛగా ఉన్నాను. అదీ కాక మీరు నా సలహాలు తీసుకుని రాజ్యపాలన చేస్తున్నారని ప్రజలకు తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు. అందుకే నేను ఇలాగే ఉంటాను అని చెబుతాడు. సుశాంతుడు చెప్పింది కూడా నిజమేనని రాజుకు అనిపిస్తుంది. ఇలా ఉండగా చందన దేశపు దగ్గర్లోని అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు చేరుకుని అటుగా వచ్చిపోయే ప్రయాణికులను పట్టుకుని తినసాగాడు. ఈ విషయం రాజుకు తెలిసి గూఢచారులను పంపించాడు. వాళ్లు వెళ్లి అతడు చాలా బలశాలి అని తేల్చుకుని వచ్చారు. రాజు సుశాంతుణ్ణి పిలిపించి విషయం చెప్పి, నువ్వే రాజువైతే ఏం చేసేవాడివి అని అడుగుతాడు. దానికి సుశాంతుడు
కాసేపు ఆలోచించి రాజుకు ఒక ఉపాయం చెబుతాడు. రాజుకు ఆ సలహా నచ్చడంతో అతడి స్వయంగా అరణ్యంలోనికి వెళతాడు. అతడిని చూసిన బ్రహ్మరాక్షసుడు, ఎవరు నువ్వు? నా ముందు వచ్చి నిలబడటానికి ఎంత ధైర్యం అని అడుగుతాడు. అప్పుడు రాజు, నా పేరు చంద్రసేనుడు. నేను ఈ రాజ్యానికి రాజును. నువ్వు అడవిలో ప్రయాణించే ప్రజలను, దొరికిన వాళ్లను దొరికినట్టు తింటున్నావని తెలిసింది. అందుకే ఇక మీదట రోజుకు 4 మంది బలశాలులను నేనే నీ వద్దకు పంపిస్తాను. నువ్వు ఈ దారిన పోయే వాళ్ల జోలికి వెళ్ళకూడదు. ఈ ఒప్పందం నీకు సమ్మతమేనా అని అడుగుతాడు. రాక్షసుడు ఈ ఒప్పందానికి ఒప్పుకుంటాడు. వెళ్లబోయే ముందు రాజు రాక్షసుడితో, నాకొక చిన్న సహాయం చెయ్యాలి. అది నీ వంటి బలశాలుల వల్ల మాత్రమే జరిగే పని. మరి నువ్వు నాకా సహాయం చేసి పెడతావా అని అడుగుతాడు. ఏంటది అని అడుగుతాడు రాక్షసుడు. దానికి రాజు, ఇక్కడ దగ్గరలో ఒక లోతైన సరస్సు ఉంది. కొంతకాలానికి ముందు కొంతమంది దొంగలు వచ్చి మా రాజ్యంలోని దేవాలయంలో ఉండే దేవతా విగ్రహాలను దొంగలించుకుని పారిపోబోతున్నారు. మా సైనికులు వాళ్ల వెంట పడడంతో వాళ్ళు ఆ విగ్రహాలను సరస్సులోకి పడవేశారు. దొంగలను మా సైనికులు పట్టుకున్నారు, కానీ సరస్సులో పడిపోయిన విగ్రహాలను తీయడానికి ఎవ్వరూ సాహసించలేదు. నువ్వు సరస్సులో దిగి ఆ విగ్రహాలను వెతికి పెట్టాలి. ఈ సహాయం చేయగలవా అని అడుగుతాడు. దానికి రాక్షసుడు పెద్దగా నవ్వి, అదెంత పని, చిటికెలో తీస్తాను. ఇంతకు ఆ సరస్సుకు ఎటు వెళ్ళాలి అని అడుగుతాడు. రాజు రాక్షసుణ్ణి సరస్సు వద్దకు తీసుకుని వెళతాడు. నిజానికి ఆ సరస్సు లోతైన ఊబి. అందులో పడితే మరి లేవలేరు. రాక్షసుడు గర్వంతో ఊబిలోనికి దిగాడు. ఎంత ప్రయత్నించినా బయటకి రాలేక ఊబిలో కూరుకొని కాసేపటికి మునిగిపోయాడు. రాజు సంతోషంతో సుశాంతుడి వద్దకు వచ్చి, నీ మేధాశక్తి చాలా గొప్పది. నిన్ను సన్మానించాలని అనుకుంటున్నాను అని అంటాడు. దానికి సుశాంతుడు, క్షమించండి ప్రభు, సన్మానాలు మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది. నన్ను ఇలాగే ఉండనివ్వండి అని చెబుతాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు రాజోద్యోగులలో లంచగొండితనం ఎక్కువైందన్న విషయం రాజుకు తెలుస్తుంది. రాజు సుశాంతుణ్ణి పిలిపించి, నువ్వే రాజువై ఉంటే ఏం చేసేవాడివి అని అడుగుతాడు. సుశాంతుడు కాసేపు మౌనంగా ఉండి, ప్రభు, నేను కలలో కూడా రాజును కాలేను. రాచరికం అన్నది వంశపారంపర్యంగా వస్తుంది, లేకపోతే ఖడ్గం పడితే వస్తుంది. ఆ వచ్చిన దాన్ని నిలుపుకోవడానికి సొంత ఆలోచనా శక్తి కావాలి. నేను సామాన్యమైన పౌరుణ్ణి అని అంటాడు. ఇది విన్న రాజు కాసేపు మౌనంగా ఉండి తరువాత కోపంతో సుశాంతుడికేసి చూసి, నిన్ను ఇప్పుడే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను. ఇంకెక్కడికైనా వెళ్ళి జీవించు అని చెబుతాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, సుశాంతుడు ఎందుకలా ప్రవర్తించాడు? ఎన్నో సమస్యలకు చక్కని సలహాలను ఇచ్చిన సుశాంతుడు లంచగొండి విషయంలో సలహా అడిగితే ఎందుకని చెప్పలేదు? తనకు ఎన్నో విషయాలలో సహాయపడిన సేవకుణ్ణి రాజు అంత నిర్దయగా ఎందుకు పంపించేశాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, సుశాంతుడు అలా చేయటానికి కారణం తాను అక్కడ ఉన్నంతకాలం రాజు తాను స్వయంగా ఆలోచించడని గ్రహించాడు. అందుకే తాను ఉపాయం చెప్పకపోతే రాజుకు కోపం వస్తుంది అని తెలిసినా చెప్పలేదు. ఈ విషయాన్ని రాజు కూడా గ్రహించడం వల్లే సుశాంతుణ్ణి ఉద్యోగంలో నుంచి తొలగించాడు. కానీ ఇక్కడ రాజు నిర్దయగా ప్రవర్తించాడని మనకు అనిపిస్తుంది. అయితే అంతటి తెలివితేటలున్న సుశాంతుడు ఎక్కడైనా సరే సుఖంగా బతకగలుగుతాడు అని రాజు గ్రహించడం వల్లే అతడిని ఉద్యోగం నుంచి తొలగించాడు అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.